గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు అంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల పాటు రైతులకు రైతు భరోసాను చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చారని చెప్పారు. 5 ఏళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపైన పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన తెలియజేశారు. రైతులపైన బీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోలులోని రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30% అధికంగా ఇచ్చామని తెలియజేశారు. చంద్రబాబు విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసాని నిన్నటి రోజున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 2019 ఎన్నికల్లో 12,500 చొప్పున 4 విడతల్లో 50,000 రూపాయలు రైతాంగానికి అందిస్తాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద అని చెప్పి వాగ్దానం చేసి, చెప్పిన దానికన్నా మిన్నగా 12,500ని 13,500కి పెంచి 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు, అక్షరాల 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 34,280